హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే నేను ఎగ్ కర్రీ చేస్తున్నాను. ఎగ్ కర్రీ కోసం నేను పొటాటో, తర్వాత ఉల్లిపాయ, టమాటీ, ఇందులో అయితే నేను సాల్ట్ వేస్తానండి. సో నా వీడియో చూడండి, నచ్చితేనే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు మూత పెట్టించుకుంటానండి. నేనైతే ఫస్ట్ ఎగ్స్ ఏపీసీ ఉంచుతానండి. హాయ్, హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే మా హస్బెండ్, మా ఆయన గారు అండ్ మా అత్తయ్య గారు బయటికి వెళ్ళారు. వాళ్ళు ఏదో పని గురించి. తర్వాత ఈరోజైతే ఎగ్ కర్రీ చేస్తున్నానండి, స్పెషల్. ఆ తర్వాత వాళ్ళు నైట్ కల్లా వచ్చేస్తారండి ఇంటికి. ఏదో వాళ్ళు అదే వాళ్ళు తాలూకోళ్ళు ఉన్నారు కదా, మా ఆయన గారు తాలూకోలు, వాళ్ళ ఇంటికి వెళ్ళారండి. సో చూద్దాం. ఇప్పుడు ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. సింపుల్గా చేస్తానండి నేను ఎగ్ కర్రీ, అంతగా దీనిగా చేయను. ఇది పచ్చివాసన పోయిన వరకు వేపాలి. మూత పెట్టించుకొని పక్కన తీసుకోవడమే. ఇప్పుడు ఇందులో నేను జీరా పౌడర్ వేస్తున్నాను. తర్వాత ధనియాల పొడి అంటారు కదండి, ధనియాల పొడి అది వేస్తున్నా. ఇప్పుడు మసాలా వేస్తానండి, 2 స్పూన్ మసాలా. కొంచెం మూత ఎట్టిస్తాను, మగ్గాలండి, మగ్గితేనే బాగుంటుంది.
వాటర్ వేస్తానండి. సో కొంచెం అయితే సాల్ట్ వేస్తాను. ఎందుకంటే సాల్ట్ వేయకపోతే ఎక్కువగా వేస్తే చప్పగా అయిపోతుంది కదండి, అందుకే. సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. తాలింపు ముక్కులో వెళ్ళిందంటే మనకి తుమ్ములేటి. ఇప్పుడు ఇందులో ఎగ్స్ ఉంది కదండి, ఎగ్స్ వేస్తున్నాను. నేను సింపుల్గా చేస్తానండి, మరి మీరు ఎలా చేస్తారో తెలీదు. ఇందులోని ఫిష్ మసాలా, ఎగ్ మసాలా ఏంటి కాదండి, ఇది చికెన్ మసాలా. సో అంతేనండి, సింపుల్ రెమెడీ ఇది. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. పూర్తిగా ప్రిపేర్ అయినప్పుడు మీకు నేను తమ్మెల్ ఎలాగెడతారో నాకు అంతగా తెలియదండి. తమ్మెల్ అయితే చేయడం రాదు నాకు. తమ్మెల్ ఎలా చేయాలో, ఎలా పెట్టాలో, నేను ఇప్పుడు యూట్యూబ్ గురించి నాకు అంతగా ఏమీ తెలియదు. ప్లీజ్ ఒకవేళ మీకు తెలిసిందంటే ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. నాకు కామెంట్ బాక్స్లోని చెప్పండి ఇలా చేయాలి అనుకొని. చాలాసార్లు ట్రై చేస్తున్నాను బట్ అవుట్ అవ్వలేదండి, చాలా ఇబ్బందిగా ఉంది. నేనైతే మూత పెట్టిస్తాను. ఇందులో టమాటా అయితే నేను ఇలాగా ఎక్స్ట్రా టమాటా వేస్తున్నానండి, ఎందుకంటే ఎక్స్ట్రా టమాటా వేస్తే అయితే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నా ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఫస్ట్ టమాటీ వేసానండి, ఇప్పుడు మళ్ళీ ఒక టమాటీ బాగా దాన్ని క్లీన్ చేసేసాను. ఇది బాగా దగ్గరకోవాలి. చూడండి, మా ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. సో సింపుల్ అండి, చాలా సింపుల్. సో ఈ వీడియో నచ్చితేనే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనా?